అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. కేటీఆర్ గారు ఒక ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నిజంగా కేటీఆర్ గారి ట్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నిజంగా అందుకే ఆయన ఏ ట్వీట్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది అనమాట. కరెక్ట్ టైంలో ట్వీట్ చేస్తారు. అందుకే ఆయన్ని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ట్విట్టర్ టిల్లు అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటారు. అందుకే ఆయన రోజుకు ఒక ట్వీట్ లేకపోతే టైంని బట్టి ఒక ట్వీట్ వదులుతూ ఉంటారు. నిజంగా ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేసాడండి. ఒక్కసారి ఏదైనా చూస్తే ఏంటి చంద్రబాబు నాయుడు గారిని ఆకాశాన్ని ఎత్తేయటం ఏంటి అని చెప్పి మనం అనుకుంటాం. ఎందుకంటే అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. అది కూడా చాలా విమర్శలు వచ్చింది. దాని తర్వాత కూడా కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి. ఇప్పుడు పెట్టిన ట్వీట్ చూస్తే నిజంగా తేడా ఉంది వాటన్నిటికి కూడా. నిజంగా పగోడు పొగిడితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు కేటీఆర్ గారు పొగిడిన ఆ పొగడతల ట్వీట్ ఏంటో చూద్దాం. దాన్ని ఏంటంటే ఎప్పుడు పొగిడినా కానీ ఏదోసే ఒకటి పెడతాడనమాట, ఒక లింక్ పెడతాడు. అట్లాగే ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు నాయుడు భుజం మీద గన్ను పెట్టి రేవంత్ రెడ్డి గారిని కాల్చాడనమాట. గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనూ అదేవిధంగా తెలంగాణలో చూసినట్టయితే వరదలు ముంపు గురవుతున్న ప్రాంతాలు, విజయవాడ అయితే మునిగిపోయిన పరిస్థితి. 24 అవర్స్ చంద్రబాబు నాయుడు అక్కడ నుంచొని అక్కడ గ్రౌండ్లో నుంచొని పనులు చేస్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అంతలా ఇక్కడ పని చేయటం లేదు. వరద ప్రాంతాలలో ఏదైతే ఉన్నాయో ఖమ్మంకి వెళ్ళి కూడా ఆయన ఖమ్మంకి రాలేదన్న పరిస్థితి నిన్న మొన్నటి దాకా. బట్ ఈరోజు ఆయన ఖమ్మంకి వెళ్ళినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక ట్వీట్ పెట్టారు కేటీఆర్. ఒకసారి ఆ ట్వీట్లో ఏముందో చూద్దాం. 6 రెస్క్యూ హెలికాప్టర్స్ అండ్ 150 రెస్క్యూ బోట్స్ బీయింగ్ యూజ్డ్ బై నైబరింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సిబిఎన్ గవర్నమెంట్. 6 రెస్క్యూ హెలికాప్టర్స్ అదేవిధంగా 150 రెస్క్యూ బోట్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ప్రజలని కాపాడటానికి అక్కడ రెస్క్యూ చేయడానికి యూజ్ చేశారు. గెస్ హౌ మెనీ హెలికాప్టర్స్ అండ్ బోట్స్ అవర్ తెలంగాణ సీఎం వాజ్ ఏబుల్ టు మేనేజ్ టు సేవ్ లైఫ్స్. ఎన్ని హెలికాప్టర్స్ అండ్ దాంతోపాటుగా బోట్లు తెలంగాణ సీఎం మేనేజ్ చేశాడు, తీసుకొచ్చాడు ఇక్కడ ప్రాణాలని కాపాడటానికి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేసి అక్కడ ఏ బిగ్ జీరో అంటూ అక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. నిజంగా చూస్తే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడా, లేకపోతే చంద్రబాబుని పొగడటానికి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడా అనేది కూడా మనం నిజంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా చంద్రబాబు నాయుడికి సంబంధించి రెస్క్యూ మేనేజ్మెంట్ అవ్వచ్చు, డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు, హుద్దుద్ అవ్వచ్చు, తిత్లీ తుఫాన్ అవ్వచ్చు, శ్రీకాకుళానికి లేకపోతే వైజాగ్లో జరిగిన వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్న పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు పొగుడుతూనే రేవంత్ రెడ్డిని షూట్ చేసే ప్రయత్నం చేశాడు కేటీఆర్. నిజంగా ఇప్పుడు పొగిడాడు కరెక్టే. అంటే మనుషులు రకరకాలుగా మారుతుంటారు, పరిస్థితులను బట్టి మారుతున్న పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఒక ట్వీట్ పెట్టాడు కేటీఆర్ గారు. నిజంగా చూస్తే చాలా మంది చాలా విమర్శలు వచ్చాయి ఆ ట్వీట్. నిజంగా ఒకసారి ట్వీట్ ఏంటో చూద్దాం. అప్పుడు ఆయన ఏం పెట్టాడు ఇది ఒకసారి ట్వీట్ చూద్దాం. ట్వీట్ ఏముంది అనేది కూడా ఒకసారి చూస్తే సెప్టెంబర్ 10, 2023 చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు, ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాడు. చాలా ఆనందంగా అంటే ఇండైరెక్ట్గా ఆయన ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి. అప్పుడు ఏం పెట్టాడంటే thoroughly enjoyed the terrific show nothing makes sense by వరుణ్ గ్రోవర్ yesterday in హైదరాబాద్ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టాడు. అంటే ఇండైరెక్ట్గా అయితే వరుణ్ గ్రోవర్కి సంబంధించిన షో ఏదైతే ఉందో ఆయన బాగా ఎంజాయ్ చేశాను అన్నట్టుగా కూడా ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి. ఇదే ట్వీట్ అప్పుడు చాలా విమర్శలకు తావిచ్చింది. ఎందుకంటే కావాలనే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఉందైతే ఆ వ్యవహారం మొత్తాన్ని ఒక షో లాగా ఆయన అభివర్ణించి ట్వీట్ పెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి చాలా మంది కూడా కేటీఆర్ని మొట్టమొదటిసారిగా ఆ టైంలో కేటీఆర్ మీద కూడా చాలా ట్రోల్ చేసిన పరిస్థితి.
దాంతోపాటు ఇంకా కూడా పెట్టాడు, హ్యావెంట్ లాఫ్డ్ సో మచ్ ఇన్ లాంగ్ టైమ్, మై కాంప్లిమెంట్ బ్రదర్ ఆన్ ద బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి ట్విట్ని ముగించాడు. చూడండి, సేమ్ అప్పుడు ఇదే ట్విట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చేసింది ఏదైతే పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్ ఉందా అన్నట్టుగా కూడా చాలామంది టీడీపీ అభిమానులు అవ్వచ్చు, ఎవరైతే చంద్రబాబును అభిమానించే వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ ట్విట్ చాలా ఏదైతే కేటీఆర్ని ట్రోల్ చేయడానికి కూడా చాలామంది ట్రోల్ చేసింది. కానీ ఈరోజు మాత్రం సిబిఎన్ ఒక్కసారి ఆకాశానికి ఎత్తేస్తూ 6 రెస్క్యూ హెలికాప్టర్స్ 150 రెస్క్యూ బోట్స్ని తీసుకొచ్చారు అని చెప్పి పొగుడుతున్న పరిస్థితి. నిజంగా చూస్తే కాలం మారుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే అవహేళన చేశారో చంద్రబాబు నాయుడు, ఎప్పుడైనా కానీ ఎవరైతే తనని తిట్టినోళ్ళ చేతనే పొగిడించుకోవడం చంద్రబాబు నాయుడు అలవాటు. అందుకే ఎవరైతే చంద్రబాబుని అకారణంగా తిట్టారో వాళ్ళే మళ్ళీ పొగడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పరిస్థితులకి వ్యతిరేకంగా, పరిస్థితులు ఏదైతే ఉందో దానికి వదిలేసి పారిపోయే రకం కాదు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడే ఉండి రెస్క్యూ చేసి దానికి సంబంధించి ప్రజలందరికీ ధైర్యం చెప్పే తత్వం ఉంటుంది. ఇదే కేటీఆర్ గారు కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబుని మళ్ళీ పొగిడారు. అంటే సమయానుగుణంగా ఏ టైం ఎలా ఉంటే అలా మాట్లాడతాం కేటీఆర్ గారు చేస్తూ ఉంటారు. అంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎలా స్పందించాడు, ఈరోజు ఏదైతే హెలికాప్టర్కి సంబంధించి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఒక ట్వీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసాడు. బట్ కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు అంతకుముందు చేసిన ఒక ట్వీట్ని దాన్ని కోట్ చేసి ఆయన మాట్లాడిన పరిస్థితి, ఆయన్ని కోట్ చేసి బీజేపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశాడు. అంటే బీజేపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశాడు ఆ ట్వీట్ ద్వారా. ఒకసారి ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. కవిత ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయినప్పుడు ఆయన పెట్టిన ట్వీట్ ఒకసారి చూద్దాం ఏం పెట్టాడు అనేది. చంద్రబాబు నాయుడు గారు February 6, 2019 ఆయన బీజేపీ గవర్నమెంట్ని, సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి సిబిఐని, ఈడీని ఏ విధంగా వాడుకుంటున్నారు అని చెప్పి బీజేపీ కౌంటర్గా పెట్టిన ట్వీట్ని కోట్ చేస్తూ కుడ్ నాట్ హ్యావ్ పుట్ ఇట్ బెటర్ దెన్ సిబిఎన్ గారు బిలో అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఇది. అంటే ప్రతిసారి అంటే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ని కోట్ చేస్తూ బీజేపీని కాల్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చంద్రబాబుని పొగుడుతూ రేవంత్ రెడ్డిని షూట్ చేసే ప్రయత్నం చేశాడు, విరుక్కుని పెట్టే ప్రయత్నం చేశారు కేటీఆర్. అది మరి పరిస్థితి. ఎందుకంటే ట్వీట్స్ ఎవరైనా పెడతారు, బట్ ఒకరిని టార్గెట్ చేస్తూ ఇంకొకరిని పొగుడుతూనో, లేకపోతే 2 పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి ఒక కన్వీనియంట్గా ఒక పోస్ట్ పెట్టడం కేటీఆర్ గారికి చెల్లింది. ఏదేమైనప్పటికీ పగౌడు పొగిడితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు చంద్రబాబు నాయుడు కేంద్రానికి, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఈ ముంపు ప్రాంతాలకి ఆయన ప్రజలను రక్షించడానికి హెలికాప్టర్స్ తీసుకొచ్చారు. దాంతోపాటు 150 బోట్స్ని కూడా తీసుకొచ్చి మొత్తం అక్కడంతా రెస్క్యూ చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాడు అని చెప్పి పొగుడుతున్న పరిస్థితి. నిజంగా దట్ ఈస్ సిబిఎన్. ఎందుకంటే మొన్నటి నుంచి ఆయన గ్రౌండ్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజల్ని కాపాడే ప్రయత్నంలో ప్రతి అనుక్షణం వాళ్ళ కోసమే పాటుపడుతున్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసుకో, నీ ఫ్రెండ్, నీ అన్న కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు. నువ్వేమో అబద్ధాలు చెప్తా, అసత్యాలు ప్రచారం చేస్తూ దానికి బుడమేరు నీళ్లు తీసుకొచ్చి అడ్డు మలిపారు, కృష్ణానదిలో కలిపారు, విజయవాడని కూల్ చేస్తున్నారు, విజయవాడని మురిగిపోయేలా చేస్తున్నారు అని చెప్పి నువ్వు అబద్ధాలు మాట్లాడుతుంటే, ఇక్కడ కేటీఆర్ మీ అన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి విని తెలుసుకో.